వెల్కమ్ టు PM7 వార్తలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. మృతురాలి 11 ఏళ్ల బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అల్లు అర్జున్ చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ బందోబస్తుతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అల్లు అర్జున్ ను చికటపల్లి పోలీసులు అరెస్టు చేసి భారీ భద్రత నడుమ స్టేషన్ కు తరలించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగినప్పటికీ వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగిన సమయంలో అభిమానులు మరణించిన ఘటనలు చాలానే చూశాం. కానీ ఒక్క అల్లు అర్జున్ పైనే కేసు నమోదు కావటం, ఆయన్ను అరెస్టు చేయడం వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానం అల్లు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిస్తే అల్లు అర్జున్ మాత్రం తన మిత్రుడు అయిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ నంద్యాల వెళ్లారు. ఇక పుష్ప 2 విడుదల సమయంలో కూడా ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ హీరోల గురించి అల్లు అర్జున్ ప్రస్తావించలేదు. దీంతో మెగా అభిమానులంతా కూడా పుష్ప 2కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇక సినిమా విడుదల తర్వాత సక్సెస్ మీట్ లో టికెట్ల రేట్లు పెంచినందుకు తెలంగాణ సీఎం కు కృతజ్ఞతలు చెప్పే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీనిపై కూడా అల్లు అర్జున్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. అసలు ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆయన్ను కోర్టుకు తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో చట్టం ముందు ఎవరైనా సమానమే అనే తెలంగాణ పోలీసులు నిరూపించినట్లు అయింది. సెలబ్రిటీ అయినప్పటికీ అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం ద్వారా తమకు అందరూ సమానమే అని తెలంగాణ పోలీసులు చాటి చెప్పారు.